ఇవాళ బోరబండను చూస్తే నాకు బోరబండ అని కాదు పోరుబండ అని పిలవాలని అనిపిస్తుంది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక ప్రశ్నించిన వాళ్ళని అణగదొక్కుంటూ అబద్ధాలాడుతూ విపరీతమైన అవినీతికి పాల్పడుతూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ పేదవాళ్లను అణగదొక్కుతూ ప్రతిపక్షాల మీద కేసులు పెడుతూ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డిని సాచి ఒక్క చెంపదెబ్బ పెట్టేటందుకు సిద్ధంగా ఉన్న బోరబండ పోరుబండలాగా ఉంది ఇవాళ. బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, బోరబండ బస్తీలల్ల గులాబీలు పూసెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు గుండె గుండెను తాకెనంట, గులాబీల పరిమళాలు కేసీఆర్ పిలుపులాట జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా. నీతిగల్ల కేసీఆర్ నీళ్ళ బాధ తీర్చినాడు, 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 పిందెలతో నీళ్లు మోసే బాధలు తీర్చేసినాడు, పిందెలతో నీళ్లు మోసే బాధలు తీర్చేసినాడు, నల్ల బిల్లు లేకుండా మంచి నీళ్లు తాపినాడు జనమంతా. అయ్యో కాంగ్రెసు రాజ్యం వచ్చనా ఓ చిన్నక నీళ్ళ గోసమల్ల తెచ్చనా, కాంగ్రెసు రాజ్యం వచ్చనా ఓ చిన్నక నీళ్ళ గోసమల్ల తెచ్చనా, ఆశపడితే మోసమాయనా ఓ చిన్నక నల్ల బిల్లు మల్ల వచ్చనా, ఆశపడితే మోసమాయనా ఓ చిన్నక నల్ల బిల్లు మల్ల వచ్చనా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా, కారు గుర్తు కోటు వేద్దామా ఓ చిన్నక సునీతక్కను గెలిపిద్దామా. కరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, అరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, కరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, అరుణగల్ల కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అని, కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ అని, 116 లక్షణంగా ఇయ్యలేదా కాంగ్రెసు బంగారం తులం బంగారం ఆశ చూపెనా ఓ చిన్నక కాంగ్రెసు దోప చేసెనా, బంగారం ఆశ చూపెనా ఓ చిన్నక కాంగ్రెసు దోప చేసెనా, వచ్చే లచ్చరాకపాయనా ఓ చిన్నక అడిగి అడిగి దుఃఖం వచ్చనా, వచ్చే లచ్చరాకపాయనా ఓ చిన్నక అడిగి అడిగి దుఃఖం వచ్చనా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా, జనమంతా జమగూడుదమా ఓ చిన్నక జాతరోలే సాగిపోదమా.
గుర్తుకోటు వేద్దామా ఓ సిన్నగా సునీతక్కను గెలిపిద్దామా కారు గుర్తుకోటు వేద్దామా ఓ సిన్నగా సునీతక్కను గెలిపిద్దామా. ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ కు జరుగుతున్న ఉప ఎన్నిక దిక్కు మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల బస్తాల కోసం 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలించిన 10 ఏళ్లు అన్న కొంచెం ఆగలే లొలిపెట్ట ఎరువు బస్తా కోసం ఏ రైతు అవస్థ పడలే. కానీ మొన్న ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమైంది? రోజుల కొద్ది లైన్లు కట్టాల్సి వచ్చింది రైతులు ఎరువు బస్తా కోసం. ఆ ఎరువు బస్తాల కోసం ఆవేదన పడ్డ బతుకు భారమైపోయిన రైతన్నలు మీ జూబ్లీ హిల్స్ దిక్కు చూస్తున్నారు. ఏం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలని మీ దిక్కు చూస్తున్నారు. నిరుద్యోగులు వాళ్ళకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు. ఎప్పటి ఉద్యోగాలు అప్పుడు ఖాళీగానే ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలే. భవిష్యత్తు అంధకారం అయిపోయిన నిరుద్యోగులు మీ దిక్కు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు మాట ఏందో గాని హైడ్రా పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు. ఇందిరమ్మ ఆనాడు కట్టించిన ఇండ్లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలగొడుతున్నాడు. హైడ్రా అనే పేరు పెట్టి ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారని చెప్పి అర్ధరాత్రి బుల్డోజర్ తెచ్చి రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొడుతున్నాడు. ఆ హైడ్రా బాధితులు మీ దిక్కు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీరు గుణపాఠం చెప్తారా చెప్పరా అని. 6 గ్యారెంటీలు అన్నాడు, అమలు చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనాయా? నెలకు 2,500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు. వస్తున్నాయా? వస్తున్నాయా ఎవరికైనా? ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ఈ ధోకేబాజీ రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ బిడ్డలు గుణపాఠం చెప్పాలి, బోరబండ బిడ్డలు గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ ఆడబిడ్డలు మీ దిక్కు చూస్తున్నారు. ముసలవ్వలు పాపం తాతలు వాళ్ళకు కూడా ఆశ పెట్టిండు. గుడ్డి కొంగలో ఎదురు చూస్తున్నారు పాపం. ఈ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడు. 2,000 కాదు 4,000 ఇస్తా అన్నాడు. ఆ ముసలవ్వలు తాతలు మీ దిక్కు ఆశగా చూస్తున్నారు. మీకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డికి చురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. కర్రు గాల్చి వాత పెట్టే అవకాశం మీకు వచ్చింది. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలన బాగలేదు. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదు. నీ తిట్ల పురాణం వినడానికి జూబ్లీ హిల్స్ సిద్ధంగా లేదు. నీ పరిపాలనలో హైదరాబాద్ ఆగమైపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. బతుకు తెరువు లేకుండా పోయింది. ఎవరి చేతిలో పైసలు ఆడతలేవు, వ్యాపారాలు నడుస్తలేవు. నిన్నకక్కడ మెడికల్ షాప్ పోతే ఆయన అంటున్నాడు, సార్ 30% బిజినెస్ పడిపోయింది సార్ అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులలో నీ ప్రభుత్వం మంచిగా లేదు. నువ్వు బుద్ధి తెచ్చుకో, నువ్వు గుణపాఠం నేర్చుకో. ఇదిగో నీ పతనం ప్రారంభం అవుతున్నది. తిరిగి మేం బీఆర్ఎస్ నే తెచ్చుకోదలుచుకున్నాం. నీ పరిపాలన వద్దు మాకు అని మీరు ఒక సందేశం పంపాలంటే ఈ ఎన్నికలలో ఏం చేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి. గులాబీ జెండాను జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎగరేయాలి. కాంగ్రెస్ బుల్డోజర్ పాలనను పాతాడానికి అణగదొక్కాలి. మీరు తొక్కితే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. అప్పుడు మీ కాళ్ళ కాడికి వస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే ఇప్పుడు చాలా పోజు కొడుతున్నాడు. ఏమంటున్నాడో తెలిసినా? రేవంత్ రెడ్డికి బాగా వచ్చిన విద్య ఏంటంటే బ్లాక్ మెయిల్ చేసుడు బాగా వచ్చు. ఆయన వెన్నతో పెట్టిన విద్య, ఆయన బ్లడ్ లోనే ఉన్నది బ్లాక్ మెయిలింగ్ అనేది. ఆయనకు 2 వచ్చు. ఒకటి బ్లాక్ మెయిల్ చేసుడు, 2 బ్యాగులు మోసుడు. బ్యాగులు మోసుడు ఒకటి వచ్చు. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు వంపేటి ఒరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి. ఢిల్లీకి మూటలు
పంపేటి వరి కాంగ్రెసు కంత్రి మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి ఢిల్లీకి మూటలు మోసే కాంగ్రెసు కంత్రి మా గల్లీ కడుపులు కొడుతున్న మురికి ముఖ్యమంత్రి ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంటి కాంగ్రెసు కంత్రి ఎప్పుడు చూసిన బొర్రుడు చదువుడే కోరి ముఖ్యమంత్రి నీకు ఓట్లు వేస్తే మా కొరిగిందేంటి కాంగ్రెసు కంత్రి బ్లాకు మెయిలు దందాలు చేసినవు బందిపోట్లనే మించిపోయినవు బ్లాక్ మెయిల్ దందాలు చేసి ఏం చేస్తాడు తెలిసినా అది ఒకటి ఉన్నది కదా మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దాని కింద ఎవరైనా బిల్డింగ్ కట్టుకోగానే ఎవరైనా కంపెనీ పెట్టంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాని వివరాలు తీసుకుంటాడు ఇప్పుడు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఆ వివరాలు తీసుకొని ఫోన్ చేసి నీ సంగతికి ఇట్లున్నది నాకేమిస్తావు చెప్పు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు బ్లాక్ మెయిల్ చేసి చేసి బ్లాక్ మెయిల్ దందాలతో వచ్చిన డబ్బుతో జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు ఇప్పుడు అక్కడి నుంచే నడిపిస్తున్నాడు గవర్నమెంట్ అంతా కూడా అక్కడి నుంచే నడిపిస్తున్నాడు ఏమన్నాడు నేను ప్రగతి భవన్ లోనే ఉంటా ప్రతిరోజు పేద ప్రజల్ని కలుసుకుంటా అని చెప్పిండు కలుస్తున్నాడా ఉన్నాడా అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడా ఒక్క రోజు కూడా కలుస్తున్నది లేదు అబద్ధాలు చెప్పిండు అక్కడి నుంచి కలుస్తా అని చెప్పిండు ఇవాళ అక్కడికి పోతే ముఖ్యమంత్రి కలవడు మంత్రి కూడా ఉండడు ఎవడు దాని పేరు మార్చిండు ప్రగతి భవన్ దాంట్లో మంత్రి కూడా ఉండడు ఒక చిన్న ఆఫీసర్ కూడా ఉండడు ఒక మామూలు అవుట్ సోర్సింగ్ పిల్లగాని కూర్చోబెట్టి అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఆ అప్లికేషన్లు కూడా తీసుకున్న తర్వాత వాటి మీద ఎవడు పట్టించుకున్నోడే లేడు దాంతో ఏం ఒరుగుతున్నది లేదు అబద్ధాలు చెప్పిండు అబద్ధాలు చెప్పుట్లా మామూలోడు కాదు బ్లాక్ మెయిల్ చేసుట్లా మామూలోడు కాదు ఏమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని మీరు గనక బీఆర్ఎస్ కు ఓటేస్తే మీకు రేషన్ బియ్యం బంద్ పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా బెదిరించొచ్చునా ఇట్లా బ్లాక్ మెయిల్ చేయొచ్చునా ప్రజల్ని మీకు రేషన్ బియ్యం బంద్ చేస్తా అంటున్నాడు మీకు రేషన్ కార్డులు ఇయ్యా అంటున్నాడు మనమేమనాలే నీ అయ్య జాగీరా అని అడగాలి నువ్వు గవర్నమెంట్ ముఖ్యమంత్రివి నీ ఇంట్లో నుంచి ఇస్తలేవు సన్న బియ్యం నువ్వు వాగ్దానం చేసినావు వాగ్దానం ప్రకారం నువ్వు ఇయ్యాలి అంతే తప్ప ఓటేయకుంటే నువ్వు సన్న బియ్యం ఇయ్యవా ఓటేయకుంటే నువ్వు మాకు రేషన్ కార్డులు ఇయ్యవా బెదిరిస్తావా అసలు నువ్వు ఎంత బాకీ పడి ఉన్నావు బాకీ కార్డులు పెట్టిరు మీరందరూ చూస్తుంటారు ఎన్ని వాగ్దానాలు చేసిండు ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసిన పాపాన పోలే మహాలక్ష్మి పథకం 2500 ఇయ్యలే బస్సులు ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ అనగానే పాప ఆడవాళ్ళంతా సంతోషపడ్డారు ఎంత దుర్మార్గుడు అంటే ఎంత చాల్బాజీ గాడంటే మీకు బస్సు ఫ్రీ అన్నాడు మీరందరూ బస్సులు ఎక్కేందుకు పోగానే బస్సుల సంఖ్య తగ్గించిండు బస్సుల సంఖ్యను తగ్గించిండు ఇదివరకు 20 ఉన్న బస్సులు ఇప్పుడు 10 అయినాయి ఆ 10 బస్సులలో ఎక్కి సీట్లు దొరకక కొట్లాడుకొని కింద పడి మీద పడి అవస్థ అవుతుంది పాపం ఆ బస్సులలో సీట్లు సరిపోతలేవు మంది ఎక్కువైపోతున్నారు ఓదికు బస్సుల పరిస్థితి అట్లున్నది పాపం ఈ బోరబండలో ఎంతో మంది ఆటోలు నడిపే అన్నలు ఉంటారు ఈ బస్సు ఫ్రీ అనే వరకలా ఆటో వాళ్ళ బతుకాగమైపోయింది వాళ్ళ గురించి ఆలోచించలేదు రేవంత్ రెడ్డి పైగా వాళ్ళకు మాట ఇచ్చిండు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆటో వాళ్లకు ఒక్క రూపాయి ఇచ్చిండు ఇక్కడ ఎవరైనా ఆటో అన్నాలు ఉన్నారా ఒక్క రూపాయి ఇచ్చిండా మీకు 12,000 కాదు కదా ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక జరుగుతుంది ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ పరిపాలనలో తగ్గినాయి తగ్గుముఖం పట్టినాయి రికార్డులు చెప్తున్నాయి ఆ మాట కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి చివరికి గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు వందలాది మంది పిల్లలు చచ్చిపోయారు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎందుకో తెలుసా మంచి తిండి కూడా పెడతలేదు ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ సర్కారు ఈ పాడు ముఖ్యమంత్రి ఈ పాపపోడు మన బిడ్డలకు మంచి అన్నం కూడా పెట్టకుంటే కేసీఆర్ ఉండగా సన్న బియ్యం అన్నం నెయ్యేసి పెట్టిండ్రు ముద్దుగా తిన్నారు పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు మాకు అన్నం కావాలని అన్నమో రామచంద్ర అని రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేస్తున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు పాపం
చచ్చిపోతుంటే వాళ్ళ అంత్యక్రియలు కూడా పోనీయకుండా పోలీసులను అడ్డం పెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మనం 6 గ్యారెంటీలు ఏమైపోయినాయని అడిగితే ఏం చేస్తున్నాడు? మీరు చూసిన వార్తలు చూస్తుంటారు. మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీస్ కాలబెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు కాలబెట్టాలి? కేసీఆర్ ఎప్పుడన్నా అట్లా చేయించిండా? ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను కాలబెట్టామా? మణుగూరు ఆఫీసును ధ్వంసం చేసిండ్రు, కాలబెట్టిండ్రు. భువనగిరిలో అంతకుముందు కాలబెట్టిండ్రు. అంటే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు మీద కేసులు, కేసీఆర్ మీద కమిషన్లు, ప్రజల మీద లాఠీలు, ఎవరిని మెసనీయకపోవడు, తొక్కుడు, ఒత్తుడు, ఇది మాత్రమే చేస్తారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న పాపాన పోతలేడు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల కలిపిండ్రు. గాలి మాటలతో గత్తర రేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. గాలి మాటలతో గత్తర లేపిండ్రు, రొత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. మొఖా చూస్తిరి దోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచలోగ మొత్తం దోస్తిరి. మొఖా చూస్తిరి దోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచలోగ మొత్తం దోస్తిరి. మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినారు కొడుకో. బోరబండ బిడ్డలారా, తెలంగాణ బిడ్డలారా, జూబ్లీహిల్స్ బిడ్డలారా, కాంగ్రెస్ చెయ్యండి అనేది మొండి చెయ్యి. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. దండి మోసగాలు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుక. దండి మోసగాలు కొడుకో, దండి పాలెం బ్యాచ్ రా కొడుక. దండి మోసగాలు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల దోలుకొస్తిరి. ఢిల్లీ పెద్దలు దోలుకొస్తిరి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ భరోసా మాదని భలే చెప్పిరి. భరోసా మాదని భలే చెప్పిరి. బాధ్యత మాదని భలే చెప్పిరి. తల్లి తోడని పిల్లి తోడని, తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి. బాండు పేపర్లు భలే రాస్తిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని బొంగులాడి తిరి పొందబెట్టి తిరి తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుకా. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, ముంచినరు కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుకా. దండి మోసగాళ్ళు కొడుకో, దండు పాలెం బ్యాచ్ రా కొడుకా. మహాలక్ష్మి పథకమంటిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. మహిళల ఓట్లకు కొల్లాగొడితివి. మహాలక్ష్మి పథకమంటిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. మహిళల ఓట్లను కొల్లాగొడితివి. ప్రతి నెల 2500 కలబొల్లి మాటలు భలే చెప్తిరి. గెలిచినాక దాని ఊసే లేదు, ఇద్దామన్నా రోకే లేదు. నమ్మినోళ్ళను నిండా ముంచితిరి. నమ్మినందుకు, నమ్మి ఓట్లేసినందుకు నమ్మినోళ్ళను నిండా ముంచితిరి. అడిగినోళ్ళను అనగదొక్కితిరి. మొండి చేసినరో
తొండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుకా తొండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుకా ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా తొండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుకా తొండి చేసినరు కొడుకో మొండి చెయ్యి చూపినరు కొడుకా కన్న కొడుకు వలె కేసీఆర్ కాచుకున్నాడు అవ్వతాతలను కాచుకున్నాడు అవ్వమాతలను కాచుకున్నాడు అవ్వతాతలను 200 ఆసర పింఛను 2000కు పెంపు చేసినడు 2000కు పెంపు చేసినడు 2000కు పెంపు చేసినడు 4000 మేమిస్తామని గాలి మాటలతో కారడి చేసిరి గాలి మాటలతో కారడి చేసిరి గాలి మాటలతో కారడి చేసిరి ముసలోళ్ళ ఆశలు వమ్ము చేసిరి ఇలా పాడువాడ ముసలోళ్ళను కూడా మోసం చేసి కాలబెట్టిరు ముసలోళ్ళ ఆశలు వమ్ము చేసిరి వల పోసినోళ్ళల్లో దుమ్ము కొడితిరి తొండి చేసినరు కొడుకో వీళ్ళు నిండా ముంచినరు కొడుకా తొండి చేసినరు కొడుకో వీళ్ళు నిండా ముంచినరు కొడుకా దండి మోసగాళ్ళు కొడుకో దండుపాలెం బ్యాచిరా కొడుకా దండి మోసగాళ్ళు కొడుకో దండుపాలెం బ్యాచిరాలు కొడుకా కేసీఆర్ ఏం చెప్పిండంటే నేను ఏకదం 4000 చేస్తా అని కేసీఆర్ చెప్పలే పింఛను ఏకదం 4000 చేస్తా అని కేసీఆర్ చెప్పలే ఏం చెప్పిండు ఆయన ఏడాదికి 500 పెంచుతా 5 ఏళ్ల వరకు 5000 చేస్తా అని అన్నాడు కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు పొంకణాల మాటలు బాగా మాట్లాడతాడు తన ముడ్డి కాకుండా గోల్కొండ దాకా దేకాలన్నట్టుంటది ఆయన ముచ్చట ఏమన్నాడు నేను ఉండవా నేను 4000 ఇస్తా ఏకాఏకి 4000 ఇస్తా అన్నాడు 2 ఏళ్ళు అయింది ఇచ్చిండా వా ముసలోళ్ళ నోట్లో దుమ్ము కొట్టి ఇవాళ కేసీఆర్ ఉండి ఖచ్చితంగా 500 ఈ 2 ఏళ్లలో 1000 రూపాయలు పెరిగి ఉండేది ముసలోళ్ళకు 2000 పెరిగి ఉంటుండే ఇవాళ కానీ రేవంత్ రెడ్డి దుర్మార్గం చేయక పెరగలే కనుక ముసలోళ్ళ నోళ్లలో దుమ్ము కొట్టిండు ఈ రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిండు కేసీఆర్ 2 పంటలకు రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు 3 పంటలకి ఎందుకు ఇయ్యద్దు 3 పంటలకు ఇయ్యాలి అన్నాడు మరి ఈయన పంటలకు ఇచ్చిండు ఆ ఇచ్చే 2 పంటలకు కూడా 2 సీజన్లు ఎగ్గొట్టిండా లేదా 2 సీజన్లు ఎగ్గొట్టిండు నాట్లప్పుడు ఇయ్యాల్సిన రైతు బంధును ఓట్లప్పుడు ఇచ్చిండు పోనీ ఇప్పుడు మళ్ళా ఓట్లు అయిపోయినాక ఇస్తాడో ఇయ్యడో దేవునికి ఎరక ఆ రైతు బంధు ఇస్తాడో ఇయ్యడో దేవునికి ఎరక కేసీఆర్ ను బదనాం చేసిండు అప్పు చేసిండు ఇవాళ కూడా ఒక మాట మాట్లాడుతుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుడు 2 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు 2 ఏళ్లలో కేసీఆర్ కరెంటు బాగు చేసిండు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే ఇవాళ కరెంట్ ఎట్లుండేది చేసిండు కేసీఆర్ అంతకుముందు కరెంటు కోతలు లేకుండా 2 ఏళ్లలో చేసిండు మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగు చేసిండు 200 ఉన్న పింఛన్ను 2000 చేసిండు ఎన్ని చేసిండు కళ్యాణ లక్ష్మి పెట్టిండు 2 ఏళ్లలో అనేక పథకాలు తెచ్చిండు కేసీఆర్ కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు 3 లక్షల కోట్ల అప్పు చేసిండు ఎక్కడ ఒక్క పైసా కనబడతలేదు ఒక్క మనిషికి ఇయ్యలే ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలే కానీ 3 లక్షల కోట్ల అప్పు 4 లక్షల కోట్లు కేసీఆర్ చేస్తే 10 ఏళ్లలో మీకు అనేకం కనబడతాయి జిల్లాలు కొత్తవి చేసిండు కలెక్టరేట్లు కట్టిండు సచివాలయం కట్టిండు షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే షేకుపేట ఫ్లైఓవర్ కట్టింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే ఈగల బ్రిడ్జి తీర్చిదిద్దింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే ఈగల బ్రిడ్జి తీర్చిదిద్దింది ఎవ్వరు మన కేటీఆరే టిమ్స్ దవాఖానాలు పెట్టింది ఎవ్వరు కేసీఆరే మన కేటీఆరే కేసీఆరే మన కేటీఆరే
సచివాలయము భవనం కట్టింది ఎవ్వరో కేసీఆర్ మన కేటీఆర్. అంబేద్కర్ విగ్రహము పెట్టింది ఎవ్వరో కేసీఆర్ మన కేటీఆర్. హైదరాబాద్ ఎంత ముద్దుగైంది, కేటీఆర్ ఉండగా హైదరాబాద్ ఎంత ముద్దుగైంది. ఎన్ని కొత్త ఫ్లైఓవర్లు కట్టిరు, ఎన్ని అండర్ పాస్ మార్గాలు వేసిండ్రు, మంచినీళ్లు మంచిగా వచ్చేటట్టు చేసిండ్రు, నాలాలు మంచిగా చేసిండ్రు, కొత్త కొత్త మన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టిండ్రు, అనేక మంది పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, భూముల రేట్లు పెరిగినాయి, కళకళలాడింది. కరోనా వచ్చినా రైతులకు లోటు రానియలే కేసీఆర్. కూలీలకు కూడా రేషన్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకు 1500 రూపాయలు ఇచ్చి కరోనాలో కూడా ఆదుకున్నాడు కేసీఆర్. ఇవాళ ఏం కష్టం వచ్చింది రేవంత్ రెడ్డికి? ఎవరికి రూపాయి ఇస్తలేడు. పోనంటే అప్పు తేలేదంటే 3 లక్షల కోట్లు తెచ్చిండు. అవి ఏమైపోయినాయో తెలియదు. ఎక్కడొక్క ఇటుక బేర్వలే, ఎక్కడొక్క బిల్డింగ్ కట్టలే, ఎక్కడొక్క చెరువు దవ్వలే, ఏ పేద బిడ్డకు 4 రూపాయలు ఇయ్యలే. ఇంత దుర్మార్గం చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత జూబ్లీ హిల్స్ ప్రజలుగా మీ మీద ఉన్నది. ఇవాళ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అర్థమై ఏం చేసిండు? అర్జెంటుగా ఎక్కడ ముస్లింలు తనకు ఓటేయరు అని అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిండు. 2 ఏళ్ల ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి యాదికి లేదు. ఎందుకంటే మీద బడే భయ్యా ఉన్నాడు. ఆ బడే భయ్యా కోపం వస్తుందని ఈ 2 ఏళ్ల ఇయ్యలే. అర్జెంట్ గా ప్రమాణ స్వీకారం చేయించిండు అజారుద్దీన్తోని. కోడ్ ఉన్నది, కోడ్ ఉల్లంఘన. గవర్నర్ ఏమనలే, గవర్నర్ కాంగ్రెస్ దిక్కే ఉన్నాడు. బీఆర్ఎస్ ఉండగా గవర్నర్ ఎన్ని బాధలు పెట్టినప్పుడు ఉన్నామే. ఆమె పేరేమో ఉండే, అప్పుడున్న గవర్నర్ పేరు మొన్నటిదాకా ఉండే కదా, మర్చిపోతు తమిళసై. ఆ తమిళసై ఆమె ఎన్ని అవస్థలు పెట్టింది. ఇప్పుడున్న గవర్నర్ కాంగ్రెస్ ఏమన్నా బాధ పెడుతున్నాడా? ఏడ సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెడుతున్నాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతున్నది? బడే భయ్యా చోటే మియా, ఇద్దరిది బంధుత్వము. బడే భయ్యా చోటే మియా మధ్య ఒకటే సూత్రం ఉన్నది. ఉండు కాంగ్రెస్ ఉన్నాడు రేవంత్ రెడ్డి, కానీ బీజేపీ కోవర్టు లాగా పనిచేస్తున్నాడు. మనం పారా హుషార్ అర్థం చేసుకోవాలి. బీజేపీతో మిలాఖత్ అయి ఉన్నాడు. ఇవాళ బీజేపీ ఇక్కడ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది, కాంగ్రెస్ కోసం డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. మీరు అర్థం చేసుకోవాలి, లేకుంటే మోసపోతాం. బీఆర్ఎస్ ఏమో నానా అవస్థలు పెడతారు, కేసులు పెడతారు, సిబిఐ కేసులు, జైళ్ళల్లో వేస్తారు, ఉసురు పోసుకుంటారు. కానీ కాంగ్రెస్ ఏమన్నారు? రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వేస్తున్నాడని మోడీయే వచ్చి చెప్తాడు, కానీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయరు. అంటే దాని అర్థమేంది? బీజేపీ ఆశీర్వాదాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఇవాళ మిలాఖతై కాకి చీకటి ఒకటైనట్టు ఒకటై కాషాయం కాంగ్రెస్ ఒక్కటై దోచుకుంటున్నారు. అందుకే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? హైడ్రా ఇల్లు కూలగొడుతుంటే బండి సంజయ్ వచ్చి అడ్డం పడ్డాడు, అరవింద్ వచ్చి అడ్డం పండుకోడు, రఘునందన్ రావు వచ్చి అడ్డం పండుకోడు. ఇది ఏంది అని అడిగారు. హైడ్రా ఇల్లు కూలగొడుతుంటే కూలగొట్టని అని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇంతగా ఇచ్చిన అజరుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవైనా ఉంటుందా? బాబు పాటలు ఎంటర్టైన్మెంట్ కాదు, నీకోసం కాదు, అర్థం చేసుకో. పాడిపిస్తా, ఇచ్చేసిపోతుంది. వింటున్నారు, నీ ఒక్కడి గురించి కాదు. ఇవాళ ఇన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చేది ఇవాళ బీఆర్ఎస్ గెలుస్తున్నదని తెలియగానే అర్జెంట్ గా 35 కోట్లు రిలీజ్ చేసాడు. అంటే అర్థమేంది? ఒక దెబ్బ పడితే అర్థమవుతున్నది. మీరు గనక ఇక్కడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి వస్తాడు. రేవంత్ రెడ్డి మీ కాళ్ళ కాడికి రావాలంటే, రేవంత్ రెడ్డి దిగి రావాలంటే సచ్చినట్టు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. లేకుంటే నాకు నూకలు చెల్లుతాయని రేవంత్ రెడ్డికి అర్థం కావాలంటే మీరు కారు గుర్తు కోటేయాలి, సునీతమ్మని గెలిపియాలి. సునీతమ్మని గెలిపిస్తేనే కాంగ్రెస్ కు గుణపాఠం. జై తెలంగాణ. హలో చెక్ చెక్ చెక్